నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్ చూద్దాం. కాకినాడ జిల్లా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఠాపురం చేరుకున్నారు. RRBR HD కాలేజ్ మైదానంలో ఈ వేడుకలు ఘనంగా మొదలవుతున్నాయి. సాంప్రదాయ జానపద కళాకారులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. వారితో కలిసి కల్చరల్ వాక్ చేస్తూ ప్రాంగణానికి చేరుకున్నారు. కాకినాడలోని హెలిప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎం ను కలవడానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కలెక్టర్ అపూర్వ తేజ్, పలువురు నాయకులు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బస్టాండ్ నుంచి బైపాస్ కు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అనుసంధానించే కీలక మార్గమైన ఈ రహదారి అధ్వాన స్థితి వల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ధర్నాలు, నిరసనలు, రాజకీయ విమర్శలు జరిగినప్పటికీ పనులు ఆలస్యమయ్యాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అభివృద్ధి పనులు మొదలు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి తిరువూరు పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరై సిద్ధంగా ఉన్నాయి. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. ఒక నెల రోజుల్లో ఆ రోడ్డు కూడా మనం నిర్మాణం ప్రారంభించి వీలైనంత త్వరగా దాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తాం. లులు హైపర్ మార్కెట్ లో ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారీ సేల్ నిర్వహిస్తున్నట్లు మాల్ రీజనల్ మేనేజర్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. హైపర్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 50% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 200కు పైగా బ్రాండ్లు ఈ మెగా సేల్లో పాల్గొంటాయని చెప్పారు. 1999 రూపాయలకు పైగా షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా కారు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. లులు హైపర్ మార్కెట్ లో 25,000కు పైగా ఉత్పత్తులపై తగ్గింపులు ఉంటాయని, సేల్ రోజుల్లో స్టోర్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఓపెన్ లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లులు హ్యాపీనెస్ కస్టమర్లకు 7వ తేదీ నుంచే సేల్ యాక్సెస్ ఉంటుందని పేర్కొన్నారు. Very warm welcome to our esteemed media representative who's present here today. As we step into festive season of Sankranti, a time that celebrate prosperity and togetherness and new beginnings. And we are delighted to announce the biggest sale ever at Lulu on sales, happening from 8th to 11th January. During these 4 exciting days, customers can enjoy massive discount on top national and international brand, making this festive season even more special for families and shoppers. Through this mega లులు ఫ్లాట్ 50% సేల్ అనేది జనవరి 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా ఒక రోజు ముందుగా హ్యాపీనెస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ 7th రోజు చేయడం అనేది జరుగుతుంది. ఈ సేల్లో కస్టమర్లు అందరూ వచ్చి ఫ్లాట్ 50% సేల్, 25,000 ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ఫ్లాట్ 50% సేల్ అనేది కొందరు ఫ్లాట్ 50% సేల్ అని తీసుకునే అవకాశం
జరుగుతుంది. సో ఈ న్యూస్ని మీరు అందరూ పాత్రికేయులు అందరూ తీసుకెళ్ళి కస్టమర్స్కి అందజేయడం అందరూ మేము సంతోషిస్తాం. ఎలాంటి బ్రాండ్స్ పైన ఆఫర్స్ పెట్టారు? ఫ్యాషన్కి వచ్చినప్పటికి అన్ని బ్రాండ్స్ మీకు ముందుగానే తెలుసు, బుల్లూరు ఫ్యాషన్ స్టోర్ అనేది మల్టీ బ్రాండ్స్ షోరూమ్. సో మల్టీ బ్రాండ్స్ అన్ని రకాల బ్రాండ్స్ పైన ఫ్యాషన్ స్టోర్. నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న సదర్మట్ బ్యారేజ్కి సంబంధించి మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ జానకి శర్మలతో కలిసి కలెక్టర్ సదర్మట్ బ్యారేజీని పరిశీలించారు. త్వరలో బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజీ ఆయకట్టు మీద రహదారి పనులు పూర్తి చేయాలని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణం దాదాపు పూర్తయిందని, మిగిలి ఉన్న పనులను కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ సాయి కిరణ్, అదనపు రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి ఈ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని చెప్పుల్లో రండి ఎవిడెన్స్ ఎందుకు ఇక్కడే కదా ఇది ఒకటేనా ఒకనా చాలు ఆరిపల కమల రావను కోట మరమ్మ లేదమ్మా అంకు బెల్లాడు పెట్టేది తర్వాత సువర్ణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూకట్పల్లి విద్యార్థులు విద్యాక్షేత్ర పర్యటనలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉద్యాన ఉత్సవాన్ని వీక్షించి అక్కడ వివిధ రకాల మొక్కల గురించి, వాటి ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి నిలయం యొక్క పరిపాలనా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ నాగుల వేణు, డాక్టర్ పద్మ, సౌజన్యలు విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. ఇలాంటి క్షేత్రస్థాయి పర్యటన వలన విద్యార్థులు ఎంతగానో మనో వికాసాన్ని పొందుతారని వారు అభిప్రాయపడ్డారు.
సౌండ్ చేయకండి. ఎంజాయ్ ద డే. పోదమ్మా. వెళ్ళొచ్చు మీరు. ఓకేలే కనిపిస్తున్నాను. మీరు గసంటి సౌండ్ చేయకండి. ఎంజాయ్ ద డే. పోదమ్మా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 న్యూస్.